హాయ్ సహస్ర, ఏం ఫీవరా? ఇంకా తగ్గలేదా? తగ్గిపోయిద్దిలే, క్రై చేయకు. హ్యాపీ వినాయక చవితి ఎవ్రీవన్. మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరుగుతుందో చూడండి. కొంచెం డెకరేషన్ బాగానే చేసాం. మా సహస్ర కొంచెం ఫీవర్ ఉంది. చెప్పు. హ్యాపీ వినాయక చవితి. కేశవాయ నమః. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం ఋషికేశనాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం ఆదోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం కృష్ణాయ నమః. ప్రాణాయామం పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదే శోభనే ముహూర్తే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధనధాన్య సమృద్ధ్యార్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సకల లోక కళ్యాణార్థం సర్వ విఘ్న నివారణార్థం వేద సంప్రదాయాభివృద్ధ్యర్థం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం శ్రీ వరసిద్ధి వినాయక దేవతాం ఉద్దిశ్య వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రద నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా సుముఖశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమ గౌరీ గర్భ సముద్భవ శ్రీ మహాగణాధిపతియే నమః. ఆవాహయామి ఆసనం మౌక్తికాయ ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. శ్రీ వినాయక రథకథ. గణపతి జననం. గజాముఖుడైన అసురుడొకడు తన తపస్సు శంకరుని మెప్పించి తనను ఎవరు వధించజాలని శక్తిని శివుడు తన ఉదరమునందే నివసించవలనని కోరికను కోరినాడు. ఆ ప్రకారం శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు. అతడు అజేయుడైనాడు. భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుఃఖహేతువైనది. జగత్తుకు శంకరుడు లేని స్థితి అది. జగన్మాతయగు పార్వతి భర్తను విడిపించి ఉపాయమునకై విష్ణువు నర్తించినది. విష్ణువు గంగిరెద్దువాని వేషము ధరించినాడు. నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్ళినాడు. గంగిరెద్దు నాడించి గజముఖాసురుని మెప్పించాడు. గజముఖాసురుడు ఆనందంతో ఏమి కావాలనియో కోరుకో అన్నాడు. విష్ణుదేవుని వ్యూహం ఫలించింది. నీ ఉదరం మందున శివుని కోరిక ఈ నందీశ్వరుడు వచ్చాడు. శివుని నందీశ్వరుని వశము చేయమన్నాడు. గజముఖాసురునికి శ్రీహరి వ్యూహం అర్థమైంది. తనకు అంత్యకాలం దాపరించినదని గుర్తించాడు. అయినా మాట తప్పుట కుదరదు. కుక్షియందున శివుని ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావమున నా జీవితం ముగియుచున్నది. నా అనంతరం నా శిరస్సు త్రిలోక పూజితమగునట్లు నా చర్మమును నిరంతరం నీవు ధరించినట్టు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశం చేశాడు. అసురుడి ఉదరమున చీల్చి శివునికి నుండి విముక్తి కలిగించాడు. శివుడు గజముఖాసురుని చర్మమును తీసుకొని స్వస్థానముకుడైనాడు. అక్కడ పార్వతి భర్త రాక గురించి విని పరమానందంతో భర్తకు స్వాగతం పలుకుటకై సన్నాహమందునది. స్థానాలంకారముల ప్రయత్నంతో తనకై ఉంచిన నలుగు పిండితో పరధ్యానంగా ఒక ప్రతిమను చేసింది. అది చూడముచ్చటైన బాలుడిగా కనిపించింది.
దానికి ప్రాణప్రతిష్ఠ చేయవలనిపించినది. అంతకు పూర్వమే ఆమె తన తండ్రి యొక్క పార్వతీరాజు ద్వారా గణేశ మంత్రమును పొందింది. ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ఠ చేసింది. ఆ దివ్య సుందర బాలుని వాకిట నుంచి తన పనులకై లోనికి వెళ్ళింది. శివుడు తిరిగి వచ్చాడు. వాకిట ఉన్న బాలుడు అతన్ని అభ్యంతర మందిరంలోనికి పోనివ్వక నిలువరించాడు. తన మందిరమున తనకే ఆటకాయింప శివుడు రౌద్రంతో ఆ బాలుని శిరఛేదము చేసి లోని కేగినాడు. జరిగిన దాన్ని విని పార్వతి విలపించింది. శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజాముఖాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికి ఆ శిరమునకు శాశ్వతత్వమును త్రిలోక పూజనీయతను కలిగించాడు. గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయినాడు. గణేశుడు అగ్ర పూజనీయుడు. ఒకసారి శివుని కుమారుడైన కుమారస్వామి గణాధిపత్యము తనకు ఇయ్యమని కోరినాడు. శివుడు పుత్రులిద్దరికీ పోటీ పెట్టినాడు. మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నదులు స్నానాలు చేసి ముందుగా నా వద్దకు వచ్చేదరో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుందన్నాడు. కుమారస్వామి వేగముగా సిలువుగా సాగి వెళ్ళినాడు. గజాననుడు త్రిలోకముల పవిత్ర నదీ స్నాన ఫలదాయకమగు నారాయణ మంత్రం జపించి తన తల్లిదండ్రుల చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణం చేసినాడు. నారములు అనగా జలములు, జలమునియు నారాయణుని ఆధీనాలు అనగా ఆ మంత్ర ఆధీనములు. మంత్ర ప్రభావం చేత ప్రతి తీర్థస్థానమందును కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కాచొచ్చాడు. వినాయకునికి ఆధిపత్యం లభించింది. చంద్రుని పరిహాసం. గణేశుడు జ్ఞానస్వరూపి, అగ్ర పూజనీయుడు, జగద్వంద్యుడు. ఈ విషయమును విస్మరించిన ఒకనాడు కైలాసమును కుబ్జ రూపంలో విహరించుచున్న గణేశుని చూచి చంద్రుడు ఆ వింత రూపమునకు విరగబడి నవ్వాడు. నిన్ను చూచిన వారు నీలాప నిందలను పాల్గొదురు గాక అని గణపతి చంద్రుణ్ణి శపించాడు. చంద్రునికి కలిగిన శాపం లోకమునకు కూడా శాపమైంది. లోకులు చంద్రుణ్ణి చూడుకుండుట్లే నీలాప నిందలు మధ్య సవ్యముగా సాగుట ఎట్లు. చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపం పొందాడు. లోకులను ఈ శాపం నుండి విముక్తికై గణపతి దేవుణ్ణి అర్థించారు. కరుణామయుడకు ఆ దేవుడు విముక్తికై ఉపాయం సూచించాడు. భాద్రపద శుద్ధ చవితి నాడు తన పూజ చేసి తన కథను చెప్పుకొని అక్షింతలను శిరమును ధరించిన ఎడల నిష్కళంక జీవితములు సాధ్యమగునని అనుగ్రహించాడు. ఇది ఎల్లరికీ విధి. దీనిలో ఏమరపాటు ఎంతటి వారికైనా తగదని శమంతకోపాఖ్యానం ద్వారా మరింత స్పష్టం చేయబడినది. శమంతకోపాఖ్యానం. ఒకానొక వినాయక చవితి సందర్భమున శ్రీకృష్ణ పరమాత్మ పాలల్లో చంద్రబింబమును చూచుట సంభవించింది. దాని దుష్ఫలితం ఆయనకు తప్పలేదు. సత్రజిత్తు అను అతడు సూర్యోపాసనచే సమంతకమణిని సంపాదించాడు. దినమునకు 8 బారవుల బంగారం నీయగల మణి అది. అంతటి శక్తివంతమైన మణి పరిపాలకుని వద్ద ఉండదగినదని ధర్మజ్ఞుడైన శ్రీకృష్ణుడు భావించాడు. ఆ విషయం సత్రజిత్తునికి సూచించాడు. అతనికి ఆ సూచన రుచించలేదు. అనంతరం సత్రజిత్తు తమ్ముడకు ప్రసేనుడు విలాసముగా ఆ మణిని ధరించి వేటకై అడవికి వెళ్ళినాడు. ఆ మణిని చూచి మాంసఖండమని భ్రమించిన సింహం ఒకటి అతడిని వెంటాడి చంపి మణిని నోట కరుచుకొని పోయింది. నిజము తెలియని సత్రజిత్తు మణి ప్రలోభంతో శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి అపహరించాడని అనుమానించి నింద పాలు చేశాడు. ఆ నింద పాపుకొనుట శ్రీకృష్ణుకు ఆవశ్యకమైనది. అడవిలో అన్వేషణ సాగించాడు. ఒకచోట ప్రసేసుని కళేబరం కనిపించింది. అచ్చట కనిపించిన సింహపు గాలి జాడల వెంట సాగి వెళ్ళాడు. ఒక ప్రదేశమును సింహం బళ్ళుకం పోరాడిన జాడలు కనిపించాయి. శ్రీకృష్ణుడు గాలి చాడల వెంట వెళ్ళాడు. అవి గుహలోకి వెళ్ళాయి. గుహలో ఒక బాలునికి ఉన్న ఉయ్యాల తొట్టిలోకి మణి వేలాడగట్టబడి ఉంది. శ్రీకృష్ణుడు ఆ మణిని అందుకున్నాడు. ఇంతలో భయంకరంగా అరుచుచు ఒక బళ్ళుకం అతనిపై పడింది. భీకర సమరం సాగింది.
ఒక దినము కాదు, 2 దినములు కాదు, 28 దినములు క్రమంగా ఆ బళ్ళుకమునకు శక్తి క్షీణించొచ్చింది. అది సామాన్య బళ్ళుకం కాదు. మహాభక్తుడు, శక్తివంతుడైన జాంబవంతుడు, రామాయణ కాలం నాటి ఆ జాంబవంతుడు కర్మబంధములు విడవక నిలిచి ఉన్నాడు. అజేయుడు అతడు. ఎవరి వల్లనూ అతను క్షీణ బలుడకు ప్రశ్నే లేదు. ఒక శ్రీరామచంద్రుని వల్లనే అది సాధ్యం. ఈ విషయం తెలిసిన జాంబవంతుడు తను ఇన్ని దినములు పోరాడుతున్నది శ్రీరామచంద్రునితో నేనని గుర్తించి స్తోత్రము చేయనారంభించాడు. ఇంకొక ఉంది. అది త్రేతాయుగపు కథ. ఇది ద్వాపర యుగం. ఆ యువతరంలో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరము కోరుకోమనగా అవివేకంతో జాంబవంతుడు రామచంద్రునితో ద్వంద్వ యుద్ధమును కోరినాడు. అది శ్రీరామ కార్యం కాదు, కాన అప్పుడు నెరవేరలేదు. అవివేకంతో అతడు కోరిన కోరిక జాంబవంతునికి దీర్ఘకాల కర్మబంధమైనది. ఇప్పుడు కర్మ పరిపక్వమైనది. నేడి రూపమున ఆ ద్వంద్వ యుద్ధం సంఘటిల్లినది. అవివేకం వైదొలగనిది. అహంభావం నశించింది. శరీరం శిథిలమైంది. జీవితేచ్ఛ నశించింది. శ్రీకృష్ణ పరమాత్మ రూపమున తనను అనుగ్రహించవచ్చినది. ఆ శ్రీరామచంద్ర ప్రభువేనని గ్రహించి ప్రాణమిల్లి ఆ మణితో పాటు తన కుమార్తె జాంబవంతిని అప్పగించి కర్మబంధ విముక్తి పొందాడు జాంబవంతుడు. శ్రీకృష్ణుడు మణిని తీసుకుని నగరమునకు వెళ్ళి జనులను రావించి జరిగిన యథార్థమును వివరించి నింద బాపుకున్నాడు. నిజం తెలిసిన సత్రాజిత్తు కూడా పశ్చాత్తాపం చెంది మణిని తన కుమార్తెకు సత్యభామను శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేశాడు. ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు. వినాయక రథం చేయక చంద్రబింబమును చూచట వలన జరుగు విపరీతమును స్వయంగా అనుభవించిన శ్రీకృష్ణ పరమాత్మ లోకుడు ఎడల పరమ దయాళువై భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుని యథాశక్తి పూజించి ఈ సమంతకమణి కథను అనగా అందలి హితబోధను చెప్పుకొని గణేశ తత్వము పట్ల భక్తి వినయములతో శిరమును అక్షింతలు ధరించిన ఎడల నాడు చంద్రదర్శనం చేసినను నిష్కారణ నింద భయం ఉండదని లోకులకు వరమిచ్చాడు. అది మొదలు మనకు సమంతకమణి కాదను వినుట సాంప్రదాయమైనది. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ పూజ అయిపోయిన తర్వాత తల మీద అక్షంతలు చల్లుకుంటే మంచిది. సరిపోట్లా కెమెరా. సంతోషంగా ఉండి నన్ను సంతోషంగా ఉంచి వర్షిని. నువ్వు సంతోషంగా ఉండి నన్ను సంతోషంగా ఉంచి సహస్ర. చాలే.